ఆంధ్ర పారిస్ తెనాలి ఖ్యాతిని కాటూరి శిల్పశాల నిర్వాహకులు దేశవ్యాప్తంగా మరోసారి చాటారని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. కాటూరి శిల్పశాల నిర్వాహకులు తయారు చేసిన ఛత్రపతి శివాజీ వీర జవాన్, భరతమాత విగ్రహాలను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్తో కలిసి ఆదివారం ఆయన తిలకించారు. పెహల్గాంలో ఇటీవల పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు ఆవేదన చెంది కాటూరి శిల్పశాల నిర్వాహకులు జాతీయ జెండా, వీర జవాన్ విగ్రహాలను తయారు చేసి తమ దేశభక్తిని చాటుకున్నారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనమందరం బలపరచాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి సమయస్ఫూర్తితో వ్యవహరించిన వీర జవాన్లను ప్రోత్సహించారని తెలిపారు. ఆటో శిల్పశాల నిర్వాహకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి వలన ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వీర జవాన్లు ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్లి విజయం సాధించారని అన్నారు. యువతకు ఆదర్శంగా ఉండేందుకు, ప్రోత్సహించేందుకు ఇటువంటి విగ్రహాలను తయారు చేస్తున్నట్లు, పోరాటంలో మృతి చెందిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ జాకీర్, కాటూరి శిల్పశాల నిర్వాహకులు కాటూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాటూరి గారు మరొక్కసారి తెనాలి ప్రతిభ, తెనాల్లో ఉన్న కళాకారులు, వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, అదేవిధంగా భారతమాత, జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు. రెపరెపలాడుతూ అది కూడా నిజంగా చాలా చాలా ఆకర్షించే విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. వాటితో పాటు నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పహల్గాంలో 26 మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు. దేశం కూడా ఒకే నిదానంతో, ఒకే ఆలోచనతో కదిలింది. అదేంటంటే భారతదేశానికి ఇదొక సందర్భం, సమయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం. దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు, ఒక భరోసా నింపేటట్టు, ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి, దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు, మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా, మేము గౌరవించుకునే విధంగా, ఎప్పుడు ముందుంటాం అనే ఆలోచన ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు. సో ఆయన తయారు చేసిన ఆ జవాన్ విగ్రహాన్ని కూడా మనందరం కూడా నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాలి కాటూరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా. ఎందుకంటే సరిహద్దులకు వెళ్ళి భయం లేకుండా అక్కడ ధైర్యాన్ని చెప్తూ జరిగిన సంఘటనలని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే మనం అనిపిస్తూ ఉంది మనం ఏం చేయాలి ఈ దేశం కోసం అని. ఈ దేశం కోసం మన ప్రాణాలను కూడా ఇస్తామని ప్రతి ఒక్కళ్ళని చెప్తాం, త్యాగం చేస్తామని చెప్తాం. మన పెద్దలు చేశారు చాలామంది. ఒకప్పుడు ఈ దేశాన్ని కబళించాలని చూస్తే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని పంపించేసి మరి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది మీకు అందరికీ తెలుసు. తెనాలిలో కూడా మనకు అమరవీరుల స్తూపాల నిదర్శనం. కాబట్టి అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసాం, దేశాన్ని రక్షించుకున్నాం. ప్రత్యక్షంగా భారతీయ సైనికులందరూ మరి యుద్ధంలో పాల్గొని కొంతమంది ప్రాణాలు అర్పించినా మనకి సునాయాసంగా అసలు ఎలాంటి కష్టం తెలియకుండా మనకి విజయాన్ని సాధించి పెట్టారు. మరి ఆ సందర్భంగా మరి సైనికులు వందనం అనే కార్యక్రమం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసాం. మరి ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు మరి తెనాలి శాసనసభ్యులు మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరి వచ్చి మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని మరి వారు ఈ రోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే మాజీ మంత్రిని నన్నపనేని రాజ్కుమార్ గారు వారు కూడా వచ్చి భరతమాత విగ్రహాన్ని కూడా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించారు. మరి వారిద్దరికీ ధన్యవాదాలు.